ఏటికేడు అన్నదాతల పెట్టుబడి ఖర్చు పెరిగిపోతున్నా దిగుబడులు మాత్రం పెరగడం లేదు. ముఖ్యంగా కూరగాయల సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ఏటికేడు పంట వేయడం కంటే ఒకసారి వేసిన పంట 5 ఏళ్ల వరకు దిగుబడులిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు తగ్గిపోతుంది. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? గ్రాఫ్టింగ్ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తే ఒకసారి వేసిన పంట 5 నుంచి 8 ఏళ్ల వరకు దిగుబడినిస్తుంది. అంతేకాదు, సంప్రదాయ పద్ధతులతో పోల్చితే దిగుబడులు 3 రెట్లు పెరుగుతాయి. ప్రధానంగా వంగ, టమాటా, మిర్చి, క్యాప్సికం సాగులో రైతుల పాలిట వరంగా పనిచేసి గ్రాఫ్టింగ్ పద్ధతిపై మరిన్ని వివరాలను రవిచంద్ర మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం రవిచంద్ర గారు. నమస్కారం అండి. ఈ మధ్య రైతుల్లో ఒక చిన్న సందేహం వచ్చింది. అడవి వంకాయలో మనం ఇతర పంటలను కనుక పండ్ల మొక్కల్ని గ్రాఫ్టింగ్ చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని చాలామంది రైతులు ఈ మధ్య అనుకుంటున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది, మీరు ఈ గ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవచ్చు ఏంటి ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా అండి. ఈ అడవి వంగకు సంబంధించిన రూట్ స్టఫ్ ఇది మీరు అడిగింది. ఇట్లా మనం గ్రాఫ్టింగ్ చేసుకొని మనం రైతులు పొలాల్లో కనుక మనం పండించుకున్నట్టయితే పంటలు వంగ, టమాటా, మిర్చికి గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఈ 3 అండ్ క్యాప్సికం కూడా ఒకే జాతికి సంబంధించిన మొక్కలు. ఇవి గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. గ్రాఫ్ట్ చేసుకొని ఈ అడవి బ్రింజాలు రూట్ స్టఫ్కి మనం కనుక ఇది గ్రాఫ్టింగ్ కనుక చేసినట్టయితే 5 నుంచి 8 సంవత్సరాల వరకు ఈ రూట్ స్టఫ్కి ఎటువంటి రూట్ విల్ట్స్ రావు. రూట్ డీప్గా వెళ్తుంది. దీనివల్ల మొక్కలు చనిపోవడం జరగదు. ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా 5 to 8 ఇయర్స్ వరకు వస్తుంది. ప్రొడక్షన్ ఖచ్చితంగా 5 ఏళ్ల వరకు గ్యారంటీ ప్రొడక్షన్ వస్తుంది. ఇందులో ఉదాహరణకి రైతులు వంకాయని 1 ఎకరంలో వేసుకుంటే 15 నుంచి 25 టన్నులు వస్తుంది ఒక పంట కాలంలో. అయితే ఇలా గ్రాఫ్టెడ్ బ్రింజాలు కనుక మనం గ్రాఫ్టింగ్ చేసుకుని ఈ టెక్నాలజీ కనుక రైతులు ఉపయోగించినట్టయితే 300 టన్నుల పైన దిగుబడి తీసుకోవచ్చు. ఆ పంట కాలం అయిపోయిన తర్వాత ఆ పంటను తీసి మళ్ళీ కొత్తగా నాటుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రమారమే మీకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీకు ఈ నాట్లు వేయడం, పీకడం ఇదంతా ఖర్చు, లేబర్ ఖర్చు అనేది మనం అధిగమించడం అవుతాం. అధిక ప్రొడక్షన్ ఉంటుంది. ఇందులో మొక్కలు చనిపోవడం అనేది ఉండదు. ఈ టెక్నాలజీ కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్ తీసుకురావచ్చు. దీన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ బ్రీడర్ పద్మశ్రీ వెంకటపతి రెడ్డియార్ ఫ్రమ్ పాండిచ్చేరి. వారు నాకు ఈ యొక్క బ్రింజాల్ని నాకు దానం చేయడం జరిగింది. ఇది జనరల్గా మనకి అడవి జాతిలో వచ్చే ఈ ఫారెస్ట్ బ్రింజాలు 2 years 2.5 years వస్తుంది ప్రొడక్షను. వారు ఇది స్పెషల్గా ప్రాపగేషన్ చేసి ఇచ్చారు. ఇది 5 to 8 years వస్తుంది కంటిన్యూస్గా. నేను ఇక్కడ గ్రాఫ్ట్ చేసుకున్నది వారి చేతులతో గ్రాఫ్ట్ చేసి ఇచ్చిందే నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. దాంట్లో ప్రొడక్షన్ వచ్చింది. రూట్ విల్ట్ ప్రాబ్లం అయితే లేదు. పైన వచ్చే పెస్ట్ ప్రాబ్లంను కూడా తట్టుకుంటుంది. కాండం యొక్క స్టెమ్ ఏదైతే టమాటా స్టెమ్ కాస్త బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రొడక్షన్ కాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో చాలా ఫ్రూట్స్ మేము తిన్నాం, బ్రింజాలు కూడా తిన్నాం. ఇది మనం పెద్ద ఎత్తున మన తెలుగు రాష్ట్రాల వారు దీన్ని కనుక ఈ కూరగాయల సాగులో ఉపయోగించినట్టయితే అద్భుతమైన లాభాలని గడించవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ ఈ గ్రాఫ్టింగ్కి కావాల్సిన టూల్స్ని స్టెరిలైజేషన్ చేసుకోవాలి. స్టెరిలైజేషన్ చేసుకోకుండా గ్రాఫ్టింగ్ చేస్తే అవి బతకవు, చనిపోతాయి. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దారంతో కూడా మీరు లూజ్ లేకుండా గాలి వెళ్ళకోకుండా ఇందులో మనం ఇట్లాగా ట్యాగింగ్ దీనికి ఇప్పుడు దీనికి రూట్ హార్మోన్లో డిగ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఇందులో ఇలాగా డిగ్ చేసుకొని రూట్ హార్మోన్లో మనం దీన్ని ఇట్లా దీంట్లో నాటుకోవాలి. ఇక్కడి నుంచి ఇది ఒక 10-15 రోజుల్లో షూట్స్ వస్తాయి. అయితే దీన్ని మళ్ళీ రీపాటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఇది మునిగిపోయేటట్టు చేయకూడదు. ఇక్కడ వరకే చేయాలి. దీని మీద ఇక్కడ వరకు మట్టి కవర్ అయ్యేటట్టు చేస్తే మళ్ళీ దీని రూట్స్ వస్తాయి. అలా కాకుండా ఇక్కడ వరకు ఇలాగే ఉండాలి. ఇది ఒక 15 రోజులు అయిన తర్వాత దీన్ని కట్ చేస్తే ఊడిపోతుంది.
ఇందాక వంగ చేశాను, ఇప్పుడు టమాటా కూడా చేసి చూపిస్తాం మీకు. ఇది టమాటాను కూడా అంటే ఇది ఎన్ని రోజుల మొక్క మనం తీసుకోవచ్చండి? సీడ్లింగ్ అయిన తర్వాత ఎంత చిన్నదైతే అంత మంచిది, స్పీడ్గా అతుకుపోతుంది. దీనికి ఇంకా డిఫరెంట్ టెక్స్ట్ మనం ఇలా ట్యాగింగ్ చేయకుండా ట్యూబ్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడో ట్యూబ్ పెట్టి ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదో టెక్నిక్. క్లిప్ పెట్టుకోవచ్చు. ఫారిన్లో తయారైన డిఫరెంట్ క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా వస్తుంది. మనకు అవన్నీ ఇక్కడ అందుబాటులో కావాలంటే చాలా ప్రయాసపడాలి. కాబట్టి సింపుల్గా మనకి గ్రాఫ్టింగ్ టెక్నిక్ అందరికీ తెలుసు, ట్యాగింగ్ చేసుకోవటం. ఇది టమాటా. ఈ టమాటాని నోడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా సెంటర్కి తీల్చండి. ఇట్లా దీనికి సేమ్, దీనికి కూడా ఇట్లా రూటింగ్ హార్మోన్లో ఒక ఎంతసేపు ఉండాలి లోపల? ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇందులో హార్మోన్లో డిగ్ చేసుకొని ఇట్లాగా ఈ విధంగా మనం వంగని, టమాటాని, మిర్చిని కూడా గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఈ రూట్ స్టఫ్ ఎక్కువ కాలం ఉంటుంది. 5 ఏళ్ల పైబడి మనకి ఇది ప్రొడక్షన్ కంటిన్యూగా ఇస్తుంది. దీనికి ఎక్కువ పెద్ద కమతాల్లో చేసుకోవాలంటే కొద్దిగా ఖర్చుతో కూడిన పని కదా? లేదు, ఈ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది. దీనివల్లే బెనిఫిట్, రైతుకు లాభం ఉంది. అధిక ప్రొడక్షన్ కూడా తీసుకోవచ్చు. రకరకాలైనటువంటి రూట్కి సంబంధించిన అన్ని తెగుళ్ళని తట్టుకుంటాయి. దీనివల్ల మనకి అనేక విధాల లాభం ఉంది. రైతాంగంగా అయితే ఈ గ్రాఫ్టింగ్ ఇండివిజువల్గా చేసుకోవచ్చు. అదే మనం ఇళ్లల్లో పెంచుకోవడానికి ఒకే మొక్కకి 3 కాయగూరలు, వంగ, టమాటా, మిర్చి కూడా ఈ రూట్ స్టఫ్కి జాయింట్ చేసుకుంటే కింద ఒకటే కాండం ఉంటుంది, పైన 3 రకాల చెట్లు, వంగ, టమాటా, మిర్చి కూడా కాయలు కాస్తాయి మన ఇళ్ళలో అయితే. ఈ విధానం పొలాల్లో చేయకూడదు. పొలాలలో ఒకదానికి ఒకటే గ్రాఫ్టింగ్ చేసుకుంటే దానికి అధికోత్పత్తి వస్తుంది. ఇప్పుడు ఇది పెద్ద ఎదిగిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది రూట్ స్టఫ్, అది ఇక్కడి నుంచి ఇక్కడికి. పైన దీనికి టమాటా, ఇటువైపు వంగ కూడా గ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఇది వంగ దాదాపు 6-7 నెలల నుంచి వంగ వచ్చింది. ఇందులో టమాటా కూడా ఇందులో నుంచి ఇలా పైకి వచ్చి 6-7 నెలల నుంచి మనకి టమాటా కూడా కాయలు ఇచ్చింది. ఈ స్టెమ్ ఏదైతే ఉందో, టమాటా స్టెమ్ జనరల్గా మనకి మెత్తగా ఉంటుంది, అది ముట్టుకుంటే ఇరిగిపోతుంది, పొంగిపోతుంది. కానీ ఈ స్టెమ్ మరి దీనివల్ల కొంచెం హార్డ్గా ఉంది. పైన తట్టుకునే విధంగా, నుంచోవడానికి తట్టుకునే విధంగా దీని స్టెమ్ ఉంది. ఉదాహరణకి ఇక్కడి నుంచే మనం ఇప్పుడు దీనికి మిర్చి మనం గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వంగ, ఇది టమాటా స్టెమ్. దీనికి ఇక్కడ మనం మిర్చి కూడా గ్రాఫ్ట్ చేసుకుంటే ఇక్కడ మిర్చి వస్తుంది. లేదా ఇక్కడే మళ్ళీ మిర్చి గ్రాఫ్టింగ్ మొట్టమొదటి చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు మనం క్యాప్సికమ్ లేదా మిర్చి కూడా 3rd వెరైటీ కింద ఈ కవర్స్ తీసుకొని అక్కడి నుంచి ఓపెన్ ఎయిర్లో పెట్టుకోవాలి. నీడలో ఉంచాలి ఉన్నంతసేపు. ఎండ తగలకూడదు, వీటికి ఎండ తగిలితే చనిపోతాయి. ఈ విధంగా గ్రాఫ్టింగ్ చేసుకున్నట్టయితే ఇవి కంటిన్యూస్గా 5 నుంచి 8 సంవత్సరాల ప్రొడక్షన్ వస్తుంది. మొక్క చనిపోవడం అనేది ఉండదు. గ్రాఫ్టింగ్ టెక్నిక్ ఇది. కింద రూట్ స్టఫ్ కూడా మేము డెవలప్ చేసి త్వరలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది గ్రాఫ్టింగ్ టెక్నాలజీ.